ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతున్నది? కారణం ఏమిటి? మనం ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య యుద్ధ మూల కారణాలు చూసే ముందు ఒక స్టేట్మెంట్ తోటి మనం ఈ డిస్కషన్ని ఓపెన్ చేద్దాం. అదేంటంటే ఇవన్నీ కూడా పోస్ట్ మోడర్నిజంలో జరుగుతున్న యుద్ధాలు, ఆధునిక యుగ అనంతరం జరుగుతున్న యుద్ధాలకి. ఈ యుద్ధాల్లో అంతిమ విజయాలు ఉండవు. యుద్ధం ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది, అంతిమ విజయాలు ఉండవు. కానీ దీని ప్రభావం ప్రపంచం మొత్తం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే మీరు ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా దీని ప్రభావం భారతదేశం మీద కూడా ఉంటుంది. సరే, మీరు అడిగినట్టుగా ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య ఉండే ఈ యుద్ధం ఏదైతుందో, జరుగుతున్న యుద్ధం ఏదైతుందో, దీని మూల కారణాలు మనకి ఇజ్రాయెల్ ఆవిర్భావించిన దగ్గర నుంచి ఉన్నాయి. వాస్తవంగా రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ నాయకుడిగా ఉన్న హిట్లర్ ప్రపంచవ్యాప్తంగా యూదులను టార్గెట్ చేసినప్పుడు యూదులు తమ మాతృస్థలానికి చేరుకునే క్రమంలోనే ఇజ్రాయెల్ ఏర్పడింది. అయితే ఆ క్రమంలో అక్కడ స్థానికంగా అప్పటికే సెటిల్ అయి వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న అరబ్లను బేసికల్ అక్కడి నుంచి బయటికి పంపించేసి ఇజ్రాయెల్ ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ ఏర్పాటులో ప్రధానమైన భూమిక పోషించిన దేశం ఏదైతుందో అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సరే, అప్పటి నుంచి ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. పాలస్తీనా భూభాగం మాది అని స్థానిక అరబ్బులు, మనకు ప్రధానంగా అరాఫత్ ఆధ్వర్యంలో చాలా కాలం వరకు వాళ్ళు యుద్ధం చేశారు. కానీ అరాఫత్ మతాన్ని బేస్ చేసుకొని చేసిన యుద్ధంలాగా లేదని, జాతిపరమైన యుద్ధంగా ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా అరాఫత్కు సపోర్ట్ చేశాయి. తర్వాత అరాఫత్ను కిరాతకంగా చంపేసిన తర్వాత అది మెల్లమెల్లగా మిలిటెంట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు హమాస్ అనే ప్రపంచంలో అతిపెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా జనాలు పిలిచేది. వాళ్ళు మాత్రం మా దేశభక్త ఆర్గనైజేషన్గా లోకల్ ప్రజలు గుర్తించేది. ఇక్కడ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒక ప్రజలకు ఒక రకంగా కనబడితే ఇంకో దగ్గర అది ఇంకో రూపంలో కనబడే అవకాశం ఉంటుంది, ఒక ఉగ్రవాద సంస్థ. కాబట్టి సరే, ఏదేమైనా కూడా ప్రస్తుత తరుణంలో పూర్తిగా ఇజ్రాయెల్ ఆ ప్రాంతం మీద కంప్లీట్గా కమాండ్ సంపాదించింది. గజాలో భయంకరమైన మరణమోహాన్ని తీసుకొని మొత్తం ఆ ప్రజల్లో చాలామందిని, చిన్నపిల్లల్ని చంపేసి భవిష్యత్తులో పుట్టిన పిల్లలను కూడా చంపే ఏర్పాటు చేయడానికి ప్రపంచం మొత్తం కూడా బేసికల్గా దాన్ని నిరసిస్తూ ఉంది. విషయం ఏంటంటే, మధ్యప్రాచ్యంలో తనకు ఎదురు లేకుండా, తన తెరువుకి ఎవరు రాకుండా, తన భూభాగాన్ని ఎవరు ముట్టుకోకుండా ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రధానంగా గల్ఫ్లో ఉన్న మిగతా ఇజ్రాయెలేతర దేశాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాన్ని మనం బేసికల్గా ముస్లిం అరబ్ వరల్డ్గా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇరాక్ కొంతమేరకు, అంటే గతంలో ఈజిప్ట్ ప్రయత్నం చేసింది ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం, టర్కీ ప్రయత్నం చేసింది, తర్వాత ఇరాక్ ప్రయత్నం చేసింది. ఇప్పుడు దాదాపుగా అవన్నీ కూడా ఒకప్పటింత బలంగా లేవు. ఇప్పుడు బేసికల్గా మధ్యప్రాచ్యంలో, అంటే సెంట్రల్ ఏషియాలో ఇజ్రాయెల్ దెబ్బకొట్టగలిగి, అవసరమైతే ఇజ్రాయెల్ ఓడించగలిగి, అవసరమైతే మొత్తం అరబ్ ప్రపంచానికి తన నాయకుడిగా ఎదిగే అవకాశము, ఆ బలము ఇరాన్కున్నది. ఎందుకోసం అంటే బహుశా నాకు తెలిసి ఈరోజు ప్రపంచంలో ఏ దేశం దగ్గర, ఇంక్లూడింగ్ టు అమెరికా, చైనా, రష్యాతో పోల్చినా కూడా ఎక్కువ మిసైల్స్ ఉన్న దేశం కూడా ఇరానే. అంత చిన్న దేశం దగ్గర ఇరాన్ పెద్ద దేశమే. ఇరాన్ అనేది చాలా పెద్ద దేశం. ఇరాన్కు చాలా ప్రాచీనమైన చరిత్ర ఉన్నది. కానీ దానికి ఉన్న బలహీనత ఏంటంటే, ఇరాన్లో ప్రధానంగా సున్నీ ముస్లిమ్స్ కాదు, షియా ముస్లిమ్స్ యొక్క ఆధిపత్యం ఉన్న దేశం. కాబట్టి మిగతా అరబ్ వరల్డ్ ఇరాన్కు వాళ్ళు ఊహించిన లెవెల్లో సహకారం చేయకపోవచ్చు. కానీ ఇప్పటికీ అరబ్ వరల్డ్లో సైనిక పరంగా బలంగా ఉన్న దేశం ఏదైతుందో అది ఇరాన్. కాబట్టి ఇరాన్ కనుక అణు సామర్థ్యాన్ని పూర్తిగా పెంచుకుంటే, అణుబాంబులను తయారు చేసే శక్తిని పూర్తిగా సంతరించుకుంటే, మధ్యప్రాచ్యంలో ఇరాన్ బలమైన దేశంగా ఉంటుంది. అమెరికా ఆధిపత్యానికి గడ్డిపడుతుంది. చమురు నిల్వల మీద, చమురు సప్లై మీద అమెరికా ఆధిపత్యం పోతుంది. కాబట్టి అమెరికా ప్రోత్సాహంతో ఇరాక్కి సంబంధించిన చమురు నిల్వలకు సంబంధించిన వాటిని దాడి చేయడం, ఇరాన్ను రాజకీయంగా బేసికల్గా భయభ్రాంతులు చేయడం, అక్కడ ఈరోజు ఇరాన్కు బలమైన ప్రెసిడెంట్గా ఉన్న ఖొమేనీని భయభ్రాంతులు చేసే లక్ష్యంతో భాగంగానే ఇజ్రాయెల్తో అమెరికా దాడి చేయించిందనేది మనకు లోగుట్టుగా కనిపించే అంశం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇట్లాగే యుద్ధం కొనసాగితే మొట్టమొదటి ప్రభావం ఏ దేశాలపైన ఉంటుంది? మన దేశం ఎక్కడ ఉంటుంది? అసలు జనరల్గా ప్రపంచం మొత్తం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు ప్రపంచం మొత్తం ఉండే అవకాశం ఉంటుందంటే, ఈరోజు ఆయిల్ నిల్వలు ఎక్కువగా అలస్కా ప్రాంతంలో ఉన్న అమెరికా దాన్ని అమ్మడానికి సిద్ధంగా లేదు, దాచుకుంది. ప్రపంచం మొత్తం ఆయిల్ అయిపోయినాక అప్పుడు అది బయటికి తీస్తాయి. అది కెనడా ప్రాంతం, కెనడాను బెదిరించి అమెరికా తీసుకున్నది. ఆల్రెడీ కెనడాకి థ్రెట్ ఇచ్చింది కదా ట్రంప్. బేసికల్గా అంటే అమెరికా ఎంత దురదృష్టితోటి ఫారిన్ పాలసీ మేక్ చేసి చూస్తుంటాం. అయితే ఈరోజు హార్మోజ్ అని ఒక ప్రాంతం ఉన్నది. దాన్ని మనం పర్షియన్ గల్ఫ్ అంటాం. మనం హార్మోజ్ చిన్న భూసంధి తర్వాత జలసంధికి సంబంధించిన ప్రాంతం అది. అక్కడి నుంచే ఈరోజు ప్రపంచానికి మొత్తం ఆయిల్ సప్లై అవుతుంది.
హార్మోజ్ అనే ప్రాంతం, పర్షియన్ గల్ఫ్ అంటాం మనం, పర్షియా అంటే ఇప్పుడున్న ఇరాన్, ఆ ప్రాంతం ఇరాన్ ఆధిపత్యంలో ఉంది. ఒకవేళ ఇరాన్ మీద కనుక భీకరంగా దాడులు పెరుగుతాయి, ఇరాన్ ఇమీడియట్గా ఏం చేస్తుంటే తన సేఫ్టీ కోసము ఇరాన్ తన ఆర్మీ అయిన రెవల్యూషనరీ గార్డ్స్ తోటి హార్మోజ్ ప్రాంతాన్ని మొత్తం కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది. చేసే ప్రపంచం మొత్తం కూడా చెమో సప్లై ఆగిపోతుంది. అక్కడ అమెరికాకు సంబంధించిన కొన్ని విమానాలు, యుద్ధ విమానాలు ఉన్నాయి, కానీ వాటి పేల్చేస్తుంది. అంటే అక్కడ అమెరికాకు సంబంధించిన లిటిల్ ఫోర్స్ మాత్రమే ఉంది. ఇక్కడ హార్మోజ్ ప్రాంతం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఇరాన్కు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే భూతల యుద్ధం అంటే ల్యాండ్ వార్లో ఇరాన్ను జయించడం ఇజ్రాయెల్కి సాధ్యం కాదు. ఎయిర్ క్రాఫ్ట్ అనేది అమెరికా సప్లై చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్కి బేసికల్గా ఎక్కడంటే అక్కడ అటాక్ చేసి అవసరమైతే పై చేసి సాధించే అవకాశం ఇజ్రాయెల్కి ఉంటుంది. ల్యాండ్ వార్లో ఇజ్రాయెల్కి అవకాశం ఉండదు. ల్యాండ్ వార్ కనుక స్టార్ట్ అయితే ఇరాన్ వచ్చి కొట్టేస్తుంది ఇజ్రాయెల్. ల్యాండ్ వార్లో ఇరాన్ చాలా బలమైంది. ఇక్కడ ఏమైందంటే హార్మోజ్ ప్రాంతం కనుక స్వాధీనం చేసుకుంటే ల్యాండ్ వార్ మినహా వేరే కోణంలో దాన్ని ధ్వంసం చేయడం ఈజీ కాదు. ల్యాండ్ వార్, ఆ వార్ కనుక అమెరికా చేయడానికి సిద్ధంగా ఉండదు. హార్మోజ్ ప్రాంతం కనుక ఇరాన్ కరెక్ట్గా స్ట్రిక్ట్గా దాన్ని నిర్బంధిస్తే ప్రపంచం మొత్తం ఆయుధ సంక్షోభం అవుతుంది. బహుశా భారతదేశంలో ఇప్పటికే ప్రపంచంలో క్రూడాయిల్ ధర తగ్గినా కూడా మన దగ్గర తగ్గే అవకాశం ఇక్కడ గవర్నమెంట్ ఇవ్వలేదు. మనం పెట్రోల్ సామాన్యుడు కొనలేని పరిస్థితి మాత్రం వస్తుంది. భయంకరమైన సంక్షోభం ఉంటుంది. ఇప్పటికే కరోనా తర్వాత ప్రపంచం కోలుకోలేని పరిస్థితుల్లో ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. దాంతో ఆహార ధాన్యాలకు సంబంధించిన సంక్షోభం స్టార్ట్ అయింది ప్రపంచంలో. మనం ఊహించని విధంగా మనకి గజా అనే ప్రాంతంలో అమెరికా మొత్తం పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ రూపంలో టోటల్గా వాళ్ళను నిర్వీర్యం చేసి రోజు వందలాది మంది చిన్నారులకు తిండి దొరకకుండా చేసి, మెడిసిన్ దొరకకుండా చేసి చంపేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ రోజు కనుక హార్మోజ్ ప్రాంతం కనుక ఇరాన్ దిగ్బంధం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం ఏర్పడుతుంది. ఆయిల్ సంక్షోభం మరొక 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యంలాగా ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశం అంతా ఉంది. ఆ దేశాల్లో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఈ దేశాల్లోని 1990-91లో గల్ఫ్ వార్ అయింది. ఏదో రూపంలో అక్కడ యుద్ధం జరుగుతున్నది. కారణం ఏమిటి? వాళ్ళకు ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, చాలా బాగుండొచ్చు కదా, ఎందుకు ఈ యుద్ధాలు? బేసికల్గా అవన్నీ ఇస్లామిక్ దేశాలుగా కనిపించినప్పటికీ జాతుల పరమైన విభేదాలు కూడా అక్కడ ఉన్నాయి. అంటే ప్రధానంగా ఇస్లామిక్ వరల్డ్ మీద ఆధిపత్యం కోసం చాలా సందర్భాల్లో సంఘర్షణలు జరిగాయి. ఇప్పటికీ ఆ సంఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. ఇరాన్, ఇరాక్ మధ్య కూడా ఆ సంఘర్షణ జరిగింది. అంటే ఇరాక్లో కుర్దుకి సంబంధించిన ఒక గణనీయమైన జాతి ఉంది. ఇరాన్ సపోర్ట్తో మనం అనేక సందర్భాల్లో తిరుగుబాటు చేసే సందర్భాలు ఉన్నాయి. దాన్ని అణచివేసే క్రమంలోనే బౌండరీకి సంబంధించిన ఇష్యూస్ మీద ఫైటింగ్ జరిగింది. 30 సంవత్సరాల యుద్ధం జరిగింది ఇరాక్ మధ్య. దాంతో ఇరాక్ అనేది బాగా చతికిలబడ్డది, ఇరాన్ కూడా బాగా దెబ్బతిన్నది. దాని తర్వాత ఇరాక్ కువైట్ మీద దాడి చేసిన తర్వాత అమెరికా సపోర్ట్ తోటి ఇరాక్ ఓడించబడ్డది. సద్దాం హుస్సేన్ భయంకరంగా ఉరిదీశారు. అంటే నాకు తెలిసి మొత్తం ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్లో అంటే దాదాపుగా 30-40 సంవత్సరాల చరిత్రలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని మొట్టమొదటిసారిగా ఎదుర్కొన్న ధీరుడు ఎవరైతుండో అతను సద్దాం హుస్సేన్ చంపివేయబడ్డాడు. ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ అమెరికాను ఇజ్రాయెల్ ఛాలెంజ్ చేసి అదే లెవెల్లో ఉన్న వ్యక్తి ఎవరైతుందో అతను కొమైని. టర్కీ కూడా ఇప్పుడు కొంత నిలదొక్కుంది. కానీ టర్కీ బేసికల్గా అది ప్రపంచానికి ఆధిపత్యం, ఇస్లామిక్ వరల్డ్ ఆధిపత్యం వహించే పరిస్థితులు లేదు. అట్లాగే ఇజ్రాయెల్, టర్కీ సింగిల్గా కూడా జయించే అవకాశం టర్కీకి ఉండదు. టర్కీ దగ్గర కూడా బలమైన యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ బలమైన బాలిస్టిక్స్ మిసైల్స్, బలమైన మిసైల్స్తో కూడుకున్న వ్యవస్థ, యురేనియం నిల్వలు, యురేనియం ఉత్పత్తి, అట్లాగే అణుబాంబు తయారు చేసే శక్తి, అణుబాంబు ఆల్మోస్ట్ తయారైనట్టుగానే మనం చెప్తా ఉన్నాం. ఇరాన్లో ఉంది కాబట్టి ఇరాన్ కనుక బేసికల్ అక్కడ వీక్ చేస్తే ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఆధిపత్యానికి ఆ ప్రాంతంలో తిరుగులేదు. ఎందుకంటే సౌదీ అరేబియా ఇవన్నీ కూడా సరెండర్ అయిన దేశాలే. అవి పెద్దగా అమెరికాతోటి సత్సంబంధాలతోటి పెట్టుకొని బిజినెస్ కాపాడుకోలేదు. అవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలు కావు, అవన్నీ కూడా రాజకీయ వ్యవస్థలు. కాబట్టి ఈరోజు ఇరాన్ కనుక అంతమైతే అమెరికా, ఇజ్రాయెల్ ఆధిపత్యానికి ఆ ప్రాంతంలో బలంగా ఆధిపత్యం కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళు దేనికైనా తెగించి ఇరాన్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు ఎంతో వేదనను అనుభవించిన వారు, తీవ్రమైన అణచివేత గురైన వారు జ్యూస్, ఇజ్రాయిల్. ఇవాళ వాళ్ళు ఎందుకోసమని ఇంత దానికి కేంద్ర బిందువు అవుతున్నారు? రీజన్ ఏమిటి? అంటే బుచ్చన్న గారు, అంటే ప్రతి జాతికి ఒక చరిత్ర ఉంటుంది, గొప్పతనం ఉంటుంది, బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. జనరల్గా ప్రపంచంలో చాలా అడ్వాన్స్ జాతుల్లో యూదు జాతి ఒకటి. ఇప్పటికీ ప్రపంచంలో పెద్ద పెద్ద మనకి ఫిలాసఫర్స్, సైంటిస్టులు అందరూ కూడా యూదు జాతి నుంచి వచ్చారు, దానికి కాదనలేవు. అట్లా రకంగా హిట్లర్కి వ్యతిరేకమైన పోరాటం చేసిన దాంట్లో కూడా యూదులు ఉన్నారు. అందుకోసం హిట్లర్ వాళ్ళని వాంటెడ్గా వేధించి చంపేసే ప్రయత్నం చేశాడు గ్యాస్ ఛాంబర్స్లో. యూదులకు మాతృదేశం లేదు. అంటే వాస్తవంగా యూదు ప్రపంచం అనేది ప్రపంచంలో బిజినెస్ కమ్యూనిటీతో ప్రపంచంతో విస్తరించింది.
సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ చేసిన తప్పిదం ఏదైతుందో యూదులను దొరకబట్టి చంపే ప్రయత్నం చేశాడు. కాబట్టి వాళ్ళు వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ అరబ్కి సంబంధించిన సెటిల్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు వేల సంవత్సరాల అక్కడ నివసిస్తున్నారు. అంటే వాళ్ళ మాతృభూమి అదే కదా, మాతృభూమి అది కాదనిలే మనం. అదే సందర్భంలో అక్కడ ఆల్రెడీ సెటిల్ అయి నివసిస్తున్న వేల సంవత్సరాలు నివసిస్తున్న అరబ్స్ వీళ్ళ మధ్యన ఒక శాంతి సందేశంతో అక్కడ ల్యాండ్ ఏర్పాటు కావాల్సి ఉండే. కానీ అప్పుడు అమెరికా ఫోర్స్ఫుల్గా అక్కడ ఇజ్రాయెల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది. ప్రపంచ దేశాలు ఎంత దయనీయమైన పరిస్థితులు ఉంటాయంటే అవతలోడు ఎంత యాతన పడ్డా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా సందర్భాల్లో ఆ కాన్ఫ్లిక్ట్ని బేసికల్గా తొలగించి సామరస్యమైన వాతావరణం నెలకొల్పే అవకాశం కూడా ఉండేది. కానీ ప్రచన యుద్ధ టైంలో, కోల్డ్ వార్ టైంలో అమెరికా కానీ రష్యా కానీ నిజాయితీగా ఆ కాన్ఫ్లిక్ట్ను తొలగించే ప్రయత్నం చేయలేదు. పాలస్తీనా ప్రపంచాన్ని రష్యా సమర్థిస్తూ వస్తే ఇజ్రాయిల్ మొట్టమొదటి అమెరికా సమర్థిస్తూ వచ్చింది. అయితే జనరల్గా ఏమైపోయిందంటే సహజంగా అక్కడ ఉండి సెటిల్ అయిపోయి బలవంతంగా ఎల్లగొట్టబడ్డ యూదుల పట్ల ప్రపంచంలో ఒక రకమైన క్రోధమే ఉంటుంది. మానవ హక్కుల కార్యకర్తలు ఎక్కువగా, ఈవెన్ భారతదేశం యొక్క ఫారిన్ పాలసీ కూడా ప్రధానంగా పాలస్తీనాకి సపోర్ట్గా ఉంది. ఈవెన్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పాలస్తీనా అరాఫత్ని గౌరవించారు. అరాఫత్ యుద్ధవీరుడుగా కొనియాడిన సందర్భం ఉంది. కానీ తర్వాత కాలంలో ఏమైపోయిందంటే పాలస్తీనా స్ట్రగుల్ అనేది ఒక డెమోక్రటిక్ పాత్ నుంచి అటాకింగ్ పాత్కు మారింది. హమాస్ చేతుల్లోకి పోయిన తర్వాత ఏమైపోయిందంటే ఐసోలేట్ అయిపోయింది. ఇప్పుడు కానీ ఉగ్రవాదం కానీ టెర్రరిజం కానీ జనబాహుల్యం యొక్క సపోర్ట్ సంపూర్ణంగా తీసుకోదు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రిపెయింట్ చేయగలుగుతుంది, టెంపరీగా అటాక్స్ తోటి కొంత అది చేయగలుగుతుంది తప్ప అరాఫత్కు వచ్చిన మద్దతు తర్వాత కాలంలో పాలస్తీనా నుంచి వచ్చిన మిగతా నాయకులకు రాలేదు. అది ఇజ్రాయెల్ అవకాశంగా తీసుకున్నది. అయితే ఇజ్రాయెల్ యుద్ధ విధానం ఇది చాలా కీలకమైన పాయింట్. ఇజ్రాయెల్ యుద్ధ విధానం ఎట్లా ఉంటుందంటే ఇజ్రాయెల్ యుద్ధం తక్కువగా చేస్తుంది, భయం కపితులు ఎక్కువ చేస్తుంది. అంటే 80% భయాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకోసం ఇజ్రాయెల్ స్టేట్మెంట్ చూడండి, కొమేన్ని ఖతం చేస్తూ ఉంటాడు అన్నట్టు. కొమేన్ని ఖతం చేయడం ఈజీ కాదు. కొమేనికి ఉండే రక్షణ కొమేనికి ఉంటుంది, దేశాధ్యక్షుడు కదా. అలాగే భయం చేస్తుంటుంది. అంటే ట్రంప్ను ఖచ్చితంగా ఇరాన్ అంతం చేస్తాను చెప్తాను. చెప్పేసరికి ట్రంప్ ఉలికిపాటు పడిపోయి ఇజ్రాయెల్ కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. గజాలో కూడా జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ బాలబాలికలందరూ రేపు వచ్చే ఉగ్రవాదులే కాబట్టి వాళ్ళు చంపాలని చెప్తుంది. పిల్లలు రక్షించుకునే క్రమంలో పేరెంట్స్ బాగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలా చాలా భయభ్రాంతులకు చేసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ యొక్క మిసైల్స్ వీళ్ళ అణు స్థావరాలు ఎక్కడైతే అణు నిల్వలు ఉన్నాయో వాటి అటాక్ చేస్తాయి. అప్పుడు లోపల నుంచి అణు స్థావరాలు పిల్లగానే లోపల నుంచి గ్యాసెస్ బయటకు వస్తాయి. అవి కొంత వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ప్రజల్లో ఒక భయంకరమైన భయాందోళన స్టార్ట్ అయ్యి వాళ్ళు వలసలు పోవడం మొదలు పెడతా ఉంటారు. ఎప్పుడైతే వలసలు పోవడం మొదలు పెడతా ఉంటారో గవర్నమెంట్ మీద ప్రెషర్ అవుతుంటుంది. అప్పుడు వాళ్ళ వలసలు పోకుండా కాపాడుకోవడం, వాళ్ళని రక్షించుకోవడం కోసము యుద్ధం మీద ఫోకస్ తక్కువ చేస్తూ ఉంటుంది. అట్లా స్ట్రాటజికల్గా ఇజ్రాయెల్ లక్ష్యాలు ఎంచుకొని అది చేసింది. అయితే ఇజ్రాయెల్ తొందరగా అటాక్ చేస్తారని ఊహించలేదు, కానీ రిటాలియేషన్ కూడా బలంగా చేసింది. అందుకోసమే ఇజ్రాయెల్కు ఇరాక్ కూడా తేడా ఏంటంటే ఇరాన్ చాలా పెద్ద దేశం. ఇరాన్ ఈజ్ ఎ వెరీ బిగ్ కంట్రీ జియోగ్రఫికల్గా. ఇజ్రాయెల్ చిన్న దేశం కాబట్టి 3-4 సిటీలను అటాక్ చేస్తే ఇజ్రాయెల్ పని అయిపోతుంది. కాబట్టి ఈరోజు సిటీలను వాంటెడ్ చేసింది. బహుశా నేను ఇంకా భీకరమైన వార్ జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎక్కడైతే అణుస్థావరాల మీద ఫోకస్ చేస్తే వీళ్ళు కంప్లీట్గా సివిలియన్ ఏరియాస్ మీద అటాక్ చేస్తున్నారనే ఒక ఆరోపణ చేస్తుంది. ఏదైనా కూడా యుద్ధాన్ని ఎంత తొందరగా ఆపుతంత మంచిదనేది మనం అలాంటి కోరుకోవాలి. హమాస్, హెజ్బొల్లా ఈ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లను లేదా వీటికి మద్దతిస్తున్నది ఇరాన్. కాబట్టి ఇన్నాళ్ళు పరోక్షంగా మాట్లాడుతూ వచ్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రత్యక్షంగా అటాక్ దిగిందని ఒక ఆర్గ్యుమెంట్ అక్కడక్కడ మీడియాలో వస్తుంది. నిజమేనా ఇది? వాస్తవమైంది. ఎందుకోసం అంటే జనరల్గా సరే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు అవునా కాదా అనేది వేరే విషయం. భారత ప్రభుత్వం కూడా ఇప్పటివరకు మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న వాళ్ళని ఎక్కడ టెర్రరిస్ట్ అనే పదాన్ని మన ప్రభుత్వం అనలేదు. మనం నిజాలు మాట్లాడుకోవాలి. దానికి 2 రీజన్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఇరాన్ అనేది భారతదేశానికి ఒక సాంప్రదాయకమైన స్నేహితుడు. ప్రాచీన కాలం నుంచి మధ్య ఉంది చాలా గొప్ప సంబంధాలు ఉన్నాయి. మన అనేక సందర్భాల్లో మన నేషనల్ ఫెస్టివల్స్ కూడా పర్షియా నుంచి చాలా మంది మనం పిలిచాం. ఇప్పటికీ పర్షియన్ రాయబార కార్యాలయాలు భారతదేశం మొత్తం కనబడుతూ ఉంటాయి. హైదరాబాద్లో మేజర్ కార్యాలయం ఉంది. ఇక్కడ విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే అనేక సంవత్సరాలు ఇరాన్ భారతదేశానికి చాలా తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ను, చమురును ఇక్కడికి మనకి ఎగుమతి చేసింది. చాలా కాలం మన దగ్గర పెట్రోల్ ధరలు చాలా కాలం తక్కువ ధరకే మనం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇరాన్ మనకు చాలా సందర్భాల్లో పెట్రోల్, డీజిల్కి సంబంధించి సప్లై చేసింది. అలాగే ఇరాన్ నుంచి గ్యాస్ పైపులు కూడా మనం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. గ్యాస్కి సంబంధించిన ప్రొడక్షన్ కూడా ఒప్పందాలు ఉన్నాయి. అలాగే చౌబహార్ అనే పేరుతోటి ఇరాన్లో ఒక ఓడరేవును నిర్మించడం మొత్తం భారతదేశం యొక్క టెక్నాలజీ. భారతదేశం ఏదైనా పర్యవేక్షించే ఆర్థిక వనరులు అవన్నీ కూడా ఇండియానే చేసుకుంది. ఎందుకంటే చమురు రావాలి కాబట్టి.
రీసెంట్గా 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమైపోయిందంటే అమెరికా ట్రంప్ మోర్ దాన్ 4 ఇయర్స్ బ్యాక్ మనకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు ఎవరికి, భారతదేశానికి. మీరు ఇరాన్ తోటి చమురుకు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసుకోవాలి, ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ తెప్పించుకోవడాన్ని మీరు ఆపాలనుకున్నప్పుడు మనం ఆపాం. దాని తర్వాత కొంత మనం కూడా ఇప్పటికీ చమురుకు సంబంధించిన ఎగుమతుల్లో దిగుమతుల్లో కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొనే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఇరాన్కి భారతదేశానికి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. అయితే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇజ్రాయెల్తో సంబంధాలను భారతదేశం కొంత మెరుగుపరుచుకుంది. కానీ ఇజ్రాయెల్కు సంబంధించిన సంబంధాలను కూడా టెక్నాలజీ సంబంధాలు, కానీ అదే సందర్భంలో మనకు వీళ్ళకున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన సంబంధాలు. కాబట్టి ఇరాన్ తోటి మనం మన సంబంధాలను తెంచుకునే ప్రయత్నం మనం చేయం. కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నా, బీజేపీ పవర్లో ఉన్నా బేసికల్గా మనం ఇరాన్ తోటి మంచి సంబంధాలు పెట్టుకుంటాం. అందుకోసం యుద్ధంలో భారతదేశం ఎట్లా ఉండాలి అన్నప్పుడు తటస్థంగా ఉండే ప్రయత్నమే చేస్తూ ఉన్నది మ్యాక్సిమం. కానీ అనుకోకుండా ఏమైపోయిందంటే అనూహ్యంగా పాకిస్తాన్ ఈరోజు ఇరాన్కు సపోర్ట్గా రంగప్రవేశం చేసింది. చాలా కాలం ఇస్లామిక్ వరల్డ్లో ఆధిపత్యం కోసం పాకిస్తాన్కి ఇరాన్ మధ్య కూడా పోటీ జరిగింది. కానీ ఇరాన్ ఎప్పుడు భారతదేశంతో ఉంది. అది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇజ్రాయెల్ సడన్గా ఇరాన్ మీద దాడి చేసి గజాలో చాలా చిన్నారులను మహిళలను పెద్ద ఎత్తున వేల సంఖ్యలో, నాకు తెలిసి 50,000 మందిని దాదాపుగా హతం చేసేసింది. వాళ్ళందరూ కూడా 90% మహిళలు చిన్నారులు ఉన్నారు. 50,000 మంది. దాంతో ఏమైపోయిందంటే గల్ఫ్ ప్రపంచంలో ప్రధానంగా ఇస్లామిక్ వరల్డ్లో ఇజ్రాయెల్ మీద ప్రతీకారం అనేది తీసుకోవాలని ఒక ఆంక్ష వచ్చింది. ఇప్పుడు నేచురల్గా పాకిస్తాన్ ఇప్పుడు రంగప్రవేశం చేసింది. సరే అయినా కూడా భారతదేశం నిబ్బరంగా ఉంది. భారతదేశం వన్ సైడ్గా మేము ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నాం ఎక్కడ ప్రకటించలేదు. నేను ఒక అంతర్జాతీయ పరిశోధన విద్యార్థిగా మన జాతీయ ప్రయోజనాలే ఇంపార్టెంట్గా నేను మోడీ గారి గవర్నమెంట్ అంటే ప్రజెంట్గా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అభ్యర్థించేది ఏంటంటే భారతదేశం న్యూట్రల్గా ఉండడమే మంచిదనేది నా అభిప్రాయం. ఎందుకోసం అంటే రేపు సరే యుద్ధం ఇవాళ కొంత ఉంటుంది, రేపు ఇది క్లోజ్ అయినా కూడా సంబంధాలు పోవద్దు కాబట్టి, ఎందుకంటే మధ్యప్రాచ్యంలో అందరికన్నా మంచి సంబంధాలు పెట్టుకున్నది వాళ్ళతోటే కాబట్టి పెట్టుకోవాలి. అదే రకంగా భారతదేశం నెగోషియేషన్స్లో లీడ్ చేయాలి, శాంతి కోసం ప్రయత్నం చేయాలని మనం కోరుకోవాలి. కానీ ఇక్కడ యుద్ధం ఎక్కడ జరిగినా అమెరికా పేరే వినపడుతుంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఎందుకలా? అమెరికా ఆయుధాలు తయారు చేస్తుంది కదా. అమెరికా ఎకానమీని ప్రభావితం చేసేది కూడా ఆయుధ వ్యాపారులు. ఈరోజు మనకు కనిపిస్తున్న అమెరికా అందంగా కనిపించేది మనకు దాని ఒకవైపే. రెండో వైపు అమెరికా వికృతంగా ఉంటుంది. ఎంత వికృతంగా ఉంటుందంటే ఆయుధాలు తయారు చేస్తుంది, ఆయుధాలను అమ్మడం కోసము దేశాల మధ్య యుద్ధాలు రెచ్చగొడుతుంది. ఇప్పుడు మీరే చూడండి, భారతదేశంతో అద్భుతమైన సంబంధాలు తీసుకొచ్చింది. ఒక దశలో మోడీ గారు పోయి కూడా అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అన్న సందర్భాన్ని క్రియేట్ చేసింది. మోడీ గారు దానిలో ఇన్వాల్వ్ అయ్యి బయటకు వచ్చారు. కానీ మన యుద్ధంలో భారతదేశంతో ఉన్నట్టుండి వెనుక నుంచి ఎవరికి ఆయుధాలు ఇచ్చిందో ప్రపంచానికి తెలుసు. పాకిస్తాన్కి నిజంగా అమెరికా సపోర్ట్ లేకుండా పాకిస్తాన్ అనే దేశం మనగలిగేదా? ఈరోజు ఇజ్రాయెల్ అనే దేశం మనగలుగుతా అమెరికా సపోర్ట్ లేకుండా. కాబట్టి ఆయుధాలు అమ్మడమే అమెరికా ధ్యేయంగా ఉంటుంది. రెండోది ఏంటంటే అమెరికాకు ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఆర్థిక ఇంట్రెస్ట్లు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇరాన్ ఎంత వీక్ అయితే మధ్యప్రాచ్యంలో మిగతా దేశాలని కూడా ఉజు దేశాలే కాబట్టి తన చేతికి వస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ పావుగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అమెరికాకు సంబంధించిన ఆర్థిక వనరులు, అమెరికన్ జాతీయ ప్రయోజనాలు, అమెరికా ఆధిపత్యము, మనం ఇంకా కమ్యూనిస్ట్ భాషలో చెప్పాలనుకుంటే అమెరికా సామ్రాజ్యవాదం ఏదైతుందో అది బేసికల్గా ఈరోజు యుద్ధానికి ఇక్కడే కాదు అన్ని ప్రాంతాల్లో యుద్ధం రావడానికి కారణంగా మనం భావించాలి. కానీ ఇక్కడ మీరు ఎందాక మాట అక్కడ జాతులు ఉన్నాయి అన్నారు, అంటే జాతుల మధ్య పోరాటంగానే చూడాలన్నా ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ లేదు, ఇది పెట్టుబడిదారుల క్యాపిటలిస్టిక్ వార్ అనుకోవాలన్నా? జాతుల మధ్య సహజంగా ఉండే వైరుధ్యాలను పెట్టుబడిదారీ దేశాలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఉక్రెయిన్ ఉంది, రష్యా ఉంది. రష్యాను బలహీనపరచాలంటే ఉక్రెయిన్ను ఎవరు ఎంకరేజ్ చేస్తారు? అమెరికా ఎంకరేజ్ చేస్తుంది కదా. అట్లాగే ఈరోజు ఇరాన్ ఉంది, చాలా బలమైన దేశంగా ఉంది. ఇరాన్కి సౌదీ అరేబియా మధ్య అక్కడ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ సౌదీ అరేబియాను దగ్గర తీసుకునే క్రమంలో ఇరాన్ను బలంగా దెబ్బకొట్టాలి కదా. ఇట్లాంటి అంశాలు ఉంటాయి. జాతిపరమైన వైరుధ్యాలు ఉన్నాయి, కాదనలేం ఆనెస్ట్గా చెప్పాలనుకున్నప్పుడు. కానీ ఆ జాతిపరమైన వైరుధ్యాలు యుద్ధాలు చేసే స్థితికి తీసుకురావడం, వాటి వెనుక మళ్ళీ ఒక బలమైన దేశం వాటి వెనుక ఛాంపియన్గా ఉంటేనే అవి బయటకు వస్తూ ఉంటాయి. ఈరోజు అమెరికా నేను సపోర్ట్ చేయను అంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది కదా. ఇరాన్ గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమందంటే ఇప్పటికైనా అమెరికా నాకు ఫోన్ చేసి ఒక్కటే ఫోన్ కాల్ చేసి యుద్ధాన్ని బేసికల్గా ఆపు అంటే నేను ఆపుతాను. అది ఉదాత్తమైన స్టేట్మెంటే. మరి అమెరికా ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుంది? సరే, ఇప్పుడు G7 కంట్రీస్ సంబంధించిన కాన్ఫరెన్స్ కెనడాలో స్టార్ట్ అయింది. చూద్దాం, వాళ్ళందరూ కనుక ఏదన్నా రెజల్యూషన్ పాస్ చేసి ఇరాక్
ఇరాన్కి కనుక బేసికల్గా ఒక సందేశం ఇస్తే, అది ఇజ్రాయెల్ కూడా అంగీకరిస్తే యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది. కొంచెం యుద్ధాన్ని ఆరంభించడం అమెరికానే, ముగించడం కూడా అమెరికానే. ఎందుకోసం ప్రపంచం మొత్తం కూడా యూనిపోలార్ వరల్డ్గా ఉంది, ఏకధ్రువ ప్రపంచంగా ఉంది. రష్యా లాంటి దేశాలు కొంత బలంగా బయటకు వచ్చినా ఇంకా అమెరికా ఆధిపత్యాన్ని గండికొట్టలేకపోతున్నాయి. ఈరోజు ఒక వార్త ఏంటంటే, ఇరాన్కి సపోర్ట్గా చైనాకు సంబంధించిన ఆయుధాలు కూడా విపరీతంగా సప్లై అని అన్నారు. నాకు తెలిసి ఇరాన్ దగ్గర దాదాపుగా 2000కు పైగా మనకి హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఒకవేళ వాటిని కనుక ప్రయోగం చేస్తే, ఎందుకంటే దాని ఉరికి పోతుందన్నప్పుడు ప్రయోగం చేస్తుంది కదా, చేస్తే మాత్రం ఇజ్రాయెల్ దాన్ని తట్టుకోవడం సాధ్యం కాదు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ కూడా బలంగానే మనకి ఇరాన్ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ముఖాముఖి యుద్ధం కనుక జరిగితే, అమెరికా సపోర్ట్ కనుక ఇరాన్కు మనకు ఇజ్రాయెల్ లేకుంటే కొన్ని అవర్స్లో ఇజ్రాయెల్ మూసేస్తుంది ఇరాన్. అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి ఇరాన్కి చాలా టైం పడుతుంది. అక్కడక్కడ అమెరికా విమానాలు పవర్లో ఉన్నాయి కాబట్టి మనకు ఇజ్రాయెల్ అక్కడక్కడ పై చేసి కనబడుతుంది. ఇప్పటికే ఐరన్ డోమ్ అని దేనైతే అంటున్నామో, ఇజ్రాయెల్ను కాపాడే వ్యవస్థ ఐరన్ డోమ్. ఐరన్ డోమ్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ప్రపంచంలో ఒక రక్షణ కవచం లాగా అంతరిక్షంలో నిర్మించబడింది అంటారు. కాదు, అది కూడా ఒక మిసైల్ వ్యవస్థే. ఐరన్ డోమ్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక 300 కిలోమీటర్ల నుంచి ఇంకొక క్షిపణి వస్తూ ఉంటే ఐరన్ డోమ్లో నుంచి ఒక క్షిపణి లేసి పోయి దాన్ని అంతరిక్షంలో కొట్టి దాన్ని క్లోజ్ చేస్తుంది అన్నట్టు. దట్ ఈస్ ఐరన్ డోమ్. కానీ ఐరన్ డోమ్కి సంబంధించి ప్రతి క్షిపణిని ఉపయోగించాలంటే కోటాను రూపాయలు అవసరం ఉంటుంది. మనకు లక్షలాది డాలర్లను వెచ్చించాల్సి ఉంటుంది. ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ని సేఫ్ చేసుకుంటూ వచ్చింది. అంటే మీరు చెప్పినట్టు హిజ్బుల్లా లాంటి సంస్థలు, హమాస్ లాంటి సంస్థలు ఏ మిసైల్ దాడి చేసినా కూడా ఐరన్ డోమ్ అది చేసేది. కానీ ఇరాన్ దగ్గర ఉన్న సైనిక గొప్పతనం ఏంటంటే, వాళ్ళ దగ్గర పవర్ఫుల్ బ్యాలిస్టిక్ వెపన్స్ ఉన్నాయి. అవి ఐరన్ డోన్ దాదాపు క్లోజ్ చేసేసాయి. ఇప్పుడు ఐరన్ డోన్ అనేది దాదాపుగా 50% కూడా ఫంక్షన్ కావట్లేదని చెప్తున్నారు. కాబట్టి ఇరాన్ సహజంగానే ఈజీగా టెల్ అవీవ్ మీద కానీ మిగతా నగరాల మీద కానీ అటాక్ చేయగలిగింది. కాబట్టి ఈ ఐరన్ డోమ్ను బేసికల్గా నిర్వీర్యం చేయడంతోనే ఇరాన్ అనేది దాదాపుగా ఇజ్రాయెల్ని కొట్టగలుగుతాననే విషయాన్ని ప్రపంచానికి చెప్పింది. ప్రపంచానికి కూడా నా దగ్గర ఎంత బలమైన మిసైల్స్ ఉందో చెప్పింది. ఇప్పుడు చైనా మిసైల్స్ కానీ ప్రధానంగా రష్యా మిసైల్స్ కనుక ఇరాన్ చేరితే యుద్ధం ఇంకా తీవ్ర రూపం ఉంటుంది, ఇజ్రాయెల్కి నష్టం ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ భారత్ రష్యా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్య జీ జిన్పింగ్ అమెరికా పన్నులు విధించిన తర్వాత భారత్తో సఖ్యతతో ఉండాలని అంటున్నారు. ఈ సందర్భంలో ఇజ్రాయెల్కు రష్యా మద్దతు ఉండి ఒకవేళ అమెరికా మద్దతు ఉంటే కనుక ఇరాను లేదా పాకిస్తాను ఎట్లా ఉండవచ్చు ఆ పరిస్థితి? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు అంటే ఈ చర్చలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం మాత్రం చెప్తాను. ఇప్పుడు భారతదేశం యొక్క విదేశాంగ విధానం అనేది బేసికల్గా చాలా బ్రాడ్గా ఉండాలి. అట్లాగే ఇప్పుడు భారతదేశంకి ఇది పజిలే, విదేశాంగ విధానం పజిలే. ఎందుకు పజిల్ అంటే, బేసికల్గా భారతదేశం ఇటీవల కాలంలో అమెరికా పట్ల హ్యాపీగా లేదు. ఎందుకోసం అమెరికా భారతదేశాన్ని వంచి మోసం చేసింది అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. యుద్ధాన్ని ముగింపుకుంది, అట్లాగే మన మీద విపరీతమైన సుంకాలు వేసింది, అలాగే పాకిస్తాన్కు వెన్నుదనగా ఉంది. పాకిస్తాన్కి భద్రతా సమితిలో తాత్కాలిక సభ్యదేశంగా తీసుకునే క్రమంలోనే టెర్రరిస్టు వ్యతిరేక క్యాంపుకి దాన్నే అధ్యక్షుడు చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి అమెరికా పూర్తిగా పాకిస్తాన్ అనుకూలమైన విధానాలు తీసుకోవడం అనేది భారతదేశానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే మన జాతీయ ప్రయోజనాల రీత్యా మనకు ప్రధాన శత్రు ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో అది పాకిస్తానే. కాబట్టి పాకిస్తాన్కి వ్యతిరేకంగా మన ఫారిన్ పాలసీ మేక్ చేసుకునే క్రమంలో అమెరికా పూర్తిగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉన్నది. అదే సమయంలో అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు మన మిత్రదేశంగా ఉన్న ఇరాన్ ఈరోజు పాకిస్తాన్ సపోర్ట్ను ఆశిస్తూ ఉన్నది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర కూడా పవర్ ఉంది కాబట్టి రష్యా ఇరాన్ వైపు పోతూ ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో భారతదేశం స్పష్టంగా నేను ఇరాన్కు సపోర్ట్ చేస్తానని చెప్పడం వల్ల ఏమవుతుందంటే, బేసికల్గా అమెరికాతో ఉండే వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అట్లాగే మనకు బేసికల్గా ఇస్లామిక్ వరల్డ్ ఏదైతుందో, అంటే ఇండియాకు అనుకూలంగా చాలా ఇస్లామిక్ దేశాలు ఉంటాయి, ఒక పాకిస్తాన్ తప్ప మిగతా అన్ని ఇస్లామిక్ దేశాలతోటి భారతదేశానికి గొప్ప సంబంధాలు ఉన్నాయి, అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. పోనీ మనం పూర్తిగా బేసికల్గా మనం ఇజ్రాయెల్ స్టాండ్ తీసుకునే అవకాశం ఇప్పుడు నేను చెప్పిన నేపథ్యం లేదు, అట్లాగే ఇరాన్కి అనుకూలమైన స్టాండ్ తీసుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం మంచిది. ఇదే నేపథ్యంలో యుద్ధం తొందరగా ముగిస్తే ఇజ్రాయెల్ది పైచేయి ఉంటుంది. యుద్ధం కనుక దీర్ఘకాలికంగా కొనసాగితే ఇరాన్కి తప్పనిసరిగా పైచేయి వస్తాయి. ఏది ఏమైనా కూడా ఈరోజు చాలా క్లియర్గా కనబడుతుంది ఏంటంటే, రష్యా, చైనా ఇరాన్తో ఉన్నాయి, యూకే, ఫ్రాన్స్, అమెరికా ఇజ్రాయెల్తో ఉన్నాయి. ఈ సందర్భంలో భారతదేశం అన్ని దేశాలతో మంచిగా ఉండే పాలసీనే ఫస్ట్ తీసుకుంటుంది. కొంత అమెరికా అనుకూలమైన పాలసీని ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఎక్కువగా తీసుకుంది, కానీ
మొన్న పాకిస్తాన్తో యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ మన ఫారిన్ పాలసీ విషయంలో లీకింగ్ స్టార్ట్ అయ్యి బ్రిక్స్ లాంటి దేశాలను బలోపేతం చేయాలని ఒక తపన స్టార్ట్ అయింది. కానీ ఈ నేపథ్యంలో యుద్ధం ఎక్కువ కాలం కనుక కొనసాగితే మాత్రం భారతదేశం ఆర్థిక వ్యవస్థ మీద మాత్రం పెనుభారం పడుతుంది, అందరి మీద పడుతుంది, మన మీద ఎక్కువ పడుతుంది. ఎందుకోసం అంటే మనం ఎక్కువగా ప్రధానంగా ఆయిల్కి సంబంధించిన బేస్ మీదే మన పారిశ్రామికంగా డిపెండ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ ధరలను భరించే పరిస్థితి మనకు రాదు. చైనా ఇరాన్కు, అమెరికా ఇజ్రాయెల్కు రెండు అగ్రదేశాలు ఇవి మద్దతునివ్వడం వలన ఇది ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉందా? దీన్ని ఇప్పుడు ఈ దశలో మాత్రం దీన్ని ప్రపంచ యుద్ధం అనడానికి అవకాశం లేదు. యుద్ధం డైరెక్ట్గా భవిష్యత్తులో మీరు చెప్పినట్టుగా పూర్తిగా అమెరికా ఒక దశలో ఉందంటే నన్ను ఎక్కడ నువ్వు డిస్టర్బ్ చేసినా నా సైన్యం ఇరాన్ మీద విడిచిపోబడుతుందని ట్రంప్ ప్రకటించాడు. కానీ ఏదో సందర్భంలో అమెరికాను ఇరాన్ డిస్టర్బ్ చేయక తప్పదు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది అనుకో, హార్మోజ్ జలసంధి దగ్గర అమెరికాకి సంబంధించిన విమానాలు గగనతలంలో పహారా కాస్తుంటాయి. అప్పుడు ఖచ్చితంగా అమెరికా దాని మీద ఆబ్జెక్షన్ చెప్తుంది, ఇరాన్ దాడి చేస్తుంది. అప్పుడు అమెరికన్ ఆర్మీ ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. అమెరికాను కట్టడి చేయడం కోసము చైనా రంగప్రవేశం చేయాల్సి ఉంటుంది, రష్యా రంగప్రవేశం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ప్రపంచ యుద్ధం రూపంలోకి మరడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ దశలో దీన్ని ప్రపంచ యుద్ధం అనడం అయితే సరైనది కాదు. కానీ ఎందుకంటే ఇరాన్లో ఇజ్రాయెల్లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయం పైన ఇరాన్ దాడి చేసింది, కొంతమంది గాయపడ్డట్లు వార్తలు వచ్చినాయి. అంటే డైరెక్ట్ అమెరికా వ్యవస్థ పైన ఒక దాడిగానే పరిగణించవచ్చు. నేను ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు ఉదాహరణకి అంతకుముందు ఇరాన్కు సంబంధించిన సైన్యాధి ఒక అధికారి సిరియాలో డమాస్కస్లో ఒక మీటింగ్లో పాల్గొంటే ఇజ్రాయెల్ ఏం చేసిందంటే సడన్గా సిరియా మీద దాడి చేసి ఆ మిలిటరీ అధికారిని చంపేసింది. ఇరాన్కు సంబంధించిన మిలిటరీ అధికారిని సిరియాలో చంపింది. చెప్పడం రైట్ కాదు. అప్పుడు ఇజ్రాయెల్ ఏమన్నదంటే అది నిజంగా వాళ్ళ మధ్య దౌత్య సంబంధమైన చర్చలు కాదు, అక్కడ మిలిటరీ క్యాంప్ జరుగుతుంది, మిలిటరీ ప్రణాళిక జరుగుతుంది కాబట్టి మేము అటాక్ చేసినామని చెప్పింది. ఈరోజు ఇరాన్ కూడా చెప్తుంది ఇది అమెరికా దౌత్య కార్యాలయం కాదు, ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించిన గూఢాచార్య వ్యవహారం జరుగుతుంది కాబట్టి మేము దాడి చేసామని చెప్తారు. కాబట్టి యుద్ధం అనేది సెన్సిటివ్గా ఉంటుంది, చిన్న చిన్న కారణాలు పెద్ద కారణాలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందుకో నేనేమన్నాను, ఈ యుద్ధానికి ముగింపు కనుక త్వరగా జరగకపోతే ఖచ్చితంగా ఇది ఏదో ఒక రోజు ప్రపంచ యుద్ధంగా మారుతుంది. ఇప్పుడు ప్రపంచం మాత్రం యుద్ధాన్ని భరించే పరిస్థితులు లేదు, ప్రపంచంలో ఏ దేశాలు కూడా యుద్ధాన్ని భరించే పరిస్థితి లేదు. కానీ నాయకులు ఏమైపోయారంటే ఆధిపత్య పోరు ఎందుకో ఈ మధ్య బాగా పెరిగిపోయింది, బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ ఉండేది. ఇప్పుడు ఈరోజు రష్యా ఎందుకు బాగా రగిలిపోతుందంటే ఈరోజు ఉక్రెయిన్ అనేది యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ లేకుండా, అమెరికా సపోర్ట్ లేకుండా 5 నిమిషాలు కూడా రష్యాతో యుద్ధం చేయలేదు. ఉక్రెయిన్ బలంగా తీసుకొచ్చారు కదా. ఈరోజు గల్ఫ్ దేశాల మధ్య ఉండే గజాను చిన్న చిన్న పిల్లల్ని మహిళల్ని కిరాతకంగా ఇజ్రాయెల్ చంపేసింది కదా, భయభ్రాంతులలో చేసి, ఇప్పటికే చనిపోతున్నారు కదా. అట్లాగే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన అంశంలో టెర్రరిస్టులను ఏరివేసే క్రమంలో ఇండియా ఒక మాత్రమే స్టెప్ తీసుకున్నప్పుడు అమెరికా నుంచి మనకు ఆశించిన మద్దతు రాలే కదా. చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి ఏ క్షణం ఏ జరిగినా కూడా ప్రపంచ యుద్ధాన్ని దారితీసే అవకాశం ఉంటుంది. కానీ అన్ని దేశాలు ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. పోస్ట్ కరోనాకి సంబంధించిన డెవలప్మెంట్ ఇంకా పూర్తిగా రిజిస్టర్ కాలేదు. ఆ టైంలో ఈ వార్ అనేది ప్రపంచానికి ఒప్పిడుగు లాంటిది ప్రపంచంపై. కానీ అమెరికాలో జరుగుతున్న అంతర్గతంగా జరుగుతున్న ఒక గందరగోళం ఉన్నది. కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు అమెరికాలో. ట్రంప్ వ్యాఖ్యలు, ట్రంప్ విధానాలు వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ఈ సందర్భంలో పైగా వారు చెప్పిన వృద్ధి రేటు, అమెరికా ఫస్ట్, ఇవన్నీ నినాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలంటే కష్టం. మన దగ్గర కూడా హామీలు ఇచ్చి ఎట్లా ఇబ్బంది పడదో అట్లా అక్కడ కూడా ఉంది కదా. ఈ సమయంలో అమెరికా సాహసం చేసి యుద్ధరంగంలోకి రావచ్చా? మంచి ప్రశ్న అనిపించింది. అంటే అమెరికాలో బేసికల్గా సరే అమెరికన్ సొసైటీస్, యూరోపియన్ సొసైటీస్ అన్నీ కూడా కొంత ఎన్లైటెడ్ సొసైటీస్. అంటే ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉంటుంది, అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. మనకన్నా ఎడ్యుకేషన్లో కానీ మిగతా దేశాల దాంట్లో అడ్వాన్స్గా ఉంటారు వాళ్ళు కామన్గా. కానీ ఆ సందర్భంలో నేను ఈ మధ్య అంటే రెగ్యులర్గా నేను ఇప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఇంటర్నేషనల్ ఛానల్స్ చూడాలి. ఇప్పుడు నేను తెలుగు ఛానల్ చూస్తున్నాను, మైక్ టీవీ. బహుశా నేను మీకు అభినందనలు చెప్తున్నాను. మొట్టమొదటిసారిగా ఒక వాస్తవమైన విషయాల మీద విశ్లేషణ మొదలుపెట్టింది. కానీ మన వాళ్ళు చాలా వన్ సైడ్ తీసుకొని ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. అల్ జజీరా కానీ, బీబీసీ కానీ, సిఎన్ఎన్ కానీ, స్కై టీవీ కానీ, పారిస్ టీవీ కానీ, ఇవన్నీ కూడా కింద మనం కామెంట్స్ చూసినప్పుడు వాళ్ళు ఏం రాస్తుంటారు, అమెరికాలో చాలా మంది రాసేందంటే నో సింగిల్ సోల్జర్ ఫ్రమ్ అమెరికా డై ఫర్ అదర్ కంట్రీస్ అని పెడుతున్నారు. అమెరికా షుడ్ నాట్ సాక్రిఫై ఇట్ సెల్ఫ్ ఫర్ అదర్ కంట్రీస్ అని పెడుతున్నారు. వాట్ ఈస్ ద వై అవర్ సోల్జర్ అవర్ ట్యాక్స్ షుడ్ బి వేస్టెడ్ ఫర్ అదర్ కంట్రీస్ అని పెడుతున్నారు. ఈ చర్చ స్టార్ట్ అయింది. మీరు చూడండి, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో
పెడుతున్నప్పుడు డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను చెప్పినప్పుడు ఇంటర్నేషనల్ ఛానల్లో అదే. చర్చ మీరు చూస్తే అంటే అమెరికన్స్ ఎప్పుడు కూడా అంటే అమెరికన్స్లో కూడా ఒక ఫీలింగ్ ఏం వచ్చిందంటే ఒకవైపు ట్రంప్ పూర్తిగా అక్కడ ఫెడరలిజాన్ని ఖతం చేస్తున్న అనేది ఫెడరలిజానికి సంబంధించిన తిరుగుబాటు జరుగుతున్నాయి ఇక్కడ. అలాగే మైగ్రేట్స్ 25 ఏళ్ల క్రితం పోయి వాళ్ళ శ్రమను రక్తాన్ని అమెరికా డెవలప్మెంట్ కోసం త్యాగం చేసిన వాళ్ళని విమానాలు ఎక్కి వెనుక పంపిస్తున్నారు. అది అసంతృప్తి ఉంది. మూడోది ఏమైపోయిందంటే వేరే దేశాల కోసం ఎందుకు అమెరికన్స్ త్యాగం చేయాలి అన్న చర్చ స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా వియత్నాం అనే దేశంలో 1970s అమెరికా ఆర్మీ పోయినప్పుడు వియత్నాం వీరోచితంగా అమెరికాకు వ్యతిరేకంగా ఫైట్ చేసినప్పుడు అమెరికా పెద్ద దేశమైనా కూడా అమెరికా సైనికులు అనేక మంది మనకి వియత్నాం ప్రజల చేతుల్లో చనిపోయినప్పుడు లక్షల సంఖ్యలో అమెరికన్స్ రోడ్ల మీదకి వచ్చి యుద్ధాన్ని ఆపించారు. ఈరోజు గజాలో చిన్నపిల్లల్ని మహిళలను చంపడాన్ని అమెరికా ప్రజలు హర్షించట్లేదు. అమెరికాలో కూడా డెమోక్రటిక్ వాతావరణం ఉంటుంది, అమెరికాలో కూడా మానవ హక్కుల సంఘాలు ఉంటాయి. కాబట్టి యుద్ధాలకు వ్యతిరేకంగా అంటే న్యాయమైన యుద్ధం ఉన్నప్పుడు ప్రజలు సపోర్ట్ చేస్తారు. కానీ ఆధిపత్యం కోసం అమెరికా ఎందుకు ఫైట్ చేయాలా, ఎందుకు అక్కడ ఇజ్రాయెల్ సపోర్ట్ చేయాలన్న వాదన ఉంది. కాబట్టి లక్షల సంఖ్యలో అది వందల సంఖ్యలో స్టార్ట్ అయ్యి ఈరోజు లక్షల సంఖ్యలో చేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎందుకో వెస్టర్న్ మీడియా వాటిని చూపెట్టలేదు. ఈరోజు మనం కరెక్ట్గా చూస్తే అమెరికాలో ప్రజలు ట్రంప్కు అక్కడిక్కడ కళ్ళెం వేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే అమెరికా వ్యవస్థ అనేది కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ లాగా ఉంటుంది. ట్రంప్ కూడా అన్ని విషయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. రేపు యుద్ధానికి కనుక నిధులు విడుదల చేయాల్సి ఉంటే సెనెట్ తోటి కాంగ్రెస్ తోటి ఆమోదం లేకుండా యుద్ధానికి నిధులు విడుదల చేసే అవకాశం ట్రంప్కు ఉండదు. అక్కడ ట్రంప్ ఆగిపోతాడు. ట్రంప్ ఎక్కడ ఊపుతాడంటే అక్కడ దాకానే సెనెట్ కాంగ్రెస్ ఆమోదం లేకుండా ట్రంప్ యుద్ధాన్ని పూర్తిగా సపోర్ట్ చేసే అవకాశం ఉండదు. ట్రంప్ మీద కూడా విపరీత ఒత్తిడి జరుగుతుంది. అందుకోసం మీరు G7లో ట్రంప్ యొక్క ఫేస్ ఫీలింగ్స్ చూడండి. ఈజ్ నాట్ కంఫర్టబుల్ లేడు. కొంచెం బాగా అప్పటికే ట్రంప్ ఎప్పుడు కంఫర్టబుల్ ఉంటాడు, అది వేరే విషయం. కానీ ఇంకా కొంత ఎందుకో ఆందోళనలు ఉన్నట్టుగా కింద దేశంలో పూర్తిగా సపోర్ట్ రావట్లేదు. ఇజ్రాయెల్ ట్రంప్ను రెచ్చగొడుతుంది, ఇరాన్ని చంపేస్తుందని చెప్పేసి. మిగతా ప్రపంచ దేశాల నుంచి ట్రంప్ తోటి ఒత్తిడి జరుగుతుంది. ఇరాన్ ట్రంప్ను అడుగుతుంది మీరు దాన్ని యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు చేయమని. కాబట్టి చూడాలి ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా కూడా ఈరోజు మనందరం అనుకున్నామంటే అమెరికా ఆధిపత్యం ప్రపంచంలో తగ్గిందనుకున్నాం. కానీ అమెరికా తన ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం ట్రంప్ ప్రధానంగా తన ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం యుద్ధం కొంతకాలం కొనసాగేలా చూస్తూ ఉన్నాడు. కానీ ఈ యుద్ధం చాలా ఈజీగా ముగిసే అవకాశం ఉండదు. అమెరికా ఎంత బలంగా ఇన్వాల్వ్ అయితే చైనా రష్యా కూడా ఇరాన్కు అంతే బలంగా సపోర్ట్గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఇక్కడ రెండు శిబిరాలుగా కనబడుతున్నది. మన దేశం మధ్య మార్గం ఉన్నది. ఇజ్రాయెల్తోనూ ఇరాన్తో ఇద్దరితో మనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇద్దరి విషయంలో ఒక చొరవ తీసుకొని అంటే ఒకవేళ అనుకుంటే కనుక వారిద్దరి మధ్య సయోధ్యను సంధ్య కుదిర్చి యుద్ధాన్ని ఆపండి అని చెప్పే శక్తి కూడా భారత్కు ఉంది కదా, ఆ ప్రయత్నం చేయవచ్చా? భారత్ చేయాలని కోరుకోవాలి మనం. నేను ఒక ఫారిన్ పాలసీ స్టూడెంట్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నా రీసెర్చ్ చేసిన పెద్ద దేశం మనది. కోరుకోవాలి. అది ఇప్పుడు మనం మామూలుగా చాలా కాలం వి లెడ్ నాన్ అలైన్ మూవ్మెంట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అండ్ ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో, నెహ్రూ గారి ఆధ్వర్యంలో వి లెడ్ నాన్ అలైన్ మూవ్మెంట్. అది మన ప్రపంచంలో గుర్తింపు వచ్చింది భారతదేశానికి. ఇప్పుడు మోడీ గారి సర్కార్ ఇప్పుడు మనకు విదేశీ వ్యవహారాల విషయానికి వచ్చినప్పుడు దేశంలో ఎన్ని అంతర్గత విభేదాలను కూడా దేశం కోసం అందరం ఐక్యంగా నిలబడాలనే సందేశాన్ని అందరం గౌరవించాలి. ఆ నేపథ్యంలోనే డెఫినెట్గా భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అవసరమైతే ఇరాన్ తోటి ఇజ్రాయెల్తో మాట్లాడే ప్రయత్నం చేయాలి, ప్రపంచ దేశాల్లో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఇప్పుడు మన ఇద్దరం సంభాషించే టైంకి మోడీ గారు కూడా కెనడా చేరారు. కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా భారత ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాలి, యుద్ధాన్ని ఆపేసే ప్రయత్నం చేయాలని మనం కోరుకుందాం. చేసే అవకాశం కూడా ఉంది కదా, చేయాలని కోరుకుందాం. మనం చేసే అవకాశం కూడా ఉంది, చేయాలని కూడా మనం కోరుకోవాలి. అదే భారతదేశం యొక్క గొప్పతనం. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కేవలం ఆర్థిక వ్యవస్థల కోసమే కాదు, భారతదేశం యొక్క మన తరతరాలుగా మనకు సంబంధించిన చరిత్ర వారసత్వంలోనే శాంతిని ప్రవచించే దేశం మనది. బుద్ధుడి బోధనలని బేసికల్గా ప్రపంచానికి పరిచయం చేసే దేశం కూడా భారతదేశమే. కాబట్టి ఈరోజు అవసరం ఉంది. ఒకవైపు ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయడం ఒకవైపు అయితే, రెండో వైపు మేజర్గా మన దేశ ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాలు తీసుకోవడం రెండో అంశం అయితే, భవిష్యత్తును కాపాడే బాధ్యత కూడా ప్రపంచానికి ఉంటుంది, భారతదేశానికి ఉంటుంది. ఆ పాత్రను మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలని మనం బలంగా కోరుకోవాలి. సార్, థ్యాంక్ యూ.